ఏమైంది వల్లి? నిన్నే. ఏమైంది వల్లి? నంబి మామ కోపంగా ఇంటికొస్తున్నాడా ఏంటి? తలుపులు కిటికీలన్నీ క్లోజ్ చేస్తున్నా? కంగారు పడకన్నా, అలాంటిదేమీ లేదు. కానీ నువ్వు కొంచెం గుండె గట్టి చేసుకుని ధైర్యం తెచ్చుకో. ఏం లేదంటున్నా, కంగారు పడద్దంటున్నా, గుండె గట్టిగా చేసుకోమంటున్నా. నాకేం అర్థం కావడం లేదు. ఆ త్రిపురగాని వచ్చిందే ఏమిటి? టిప్పు రాలేదు గాని సందేశం పంపింది. వినకూడని వార్త అయ్యుంటుంది. లేకపోతే నువ్వు గదిని ఇలా బంధించేవు. నువ్వు వినాలి, కానీ ఇంట్లో వాళ్ళెవరూ వినకూడదన్నా. అమ్మమ్మ అరిటాకులు కడుగుతుంది. తాతయ్య చిరిగిన గ్రంథానికి అన్నం పెట్టి అతికిస్తున్నాడు. నంబి మామ ఇంట్లో లేడు. ఇంతకీ సందేశం ఏంటో త్వరగా చెప్పేసేయ్. చెప్తే పోయేది కాదన్నా, చెప్పాక తీర్చాల్సిన విషయం అన్నా. మాటిస్తావా? నా చెల్లెలి కోసం ఇదిగో ఈ జంజాన్ని గొంతుకు బిగించుకోమన్నా బిగించుకుంటాను. అంత సాహసం వేండా. చిన్న సాయం, మాట సాయం. గబగబా చెప్పేస్తే క్షణం పట్టదు. ఆచితూచి చెప్పాల్సి వస్తే 3 సెకండ్లు పట్టొచ్చు ఇంచుమించు. శక్తికి మించిందైతే నా వల్ల కాదు వల్లి. దేహ దారిద్ర్యానికి సంబంధించింది కాదు. దాని ఉద్దేశంలో గుండెకు, అదే మనసుకి సంబంధించింది. త్రిపురకి మూర్ఛరోగం గానీ రాలేదు కదా? చెప్తే నువ్వెక్కడ మూర్ఛపోతావని నా భయం. ఏమిటో నీలో నువ్వే గొనుక్కుంటున్నావు. ఎవ్వరికీ వినపడకూడదని తలుపులు కిటికీలు క్లోజ్ చేసావు గాని నువ్వు చెప్పేదేంటో నాకు కూడా వినపడి చావట్లేదు. చెప్పేమంటావా అన్నా? చెప్పాలనే కదా నువ్వు వచ్చింది. నేను వెతుకుతున్నది. చూడు, చెవులు రిక్కించాను. లెక్క పెట్టకుండా గుక్క తిప్పుకోకుండా చెప్పేసేయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మానే. ఉక్కపోతగా ఉంది. తలుపులు తెరవమంటావా? వేండా అని ఇక్కడే ఉంటే నంబి మామొస్తాడు. గూడిపూటని లేవో చేస్తున్నావని గోప మీద గుద్దుతాడు. చెప్పాలనుకుంటే త్వరగా చెప్పు. చెప్పేస్తానన్నా, కానీ ఊపిరి బిగపట్టు. కోర్టు తీర్పై ఏంటిది? కంగారు పెట్టి చంపకు. ఆసుపద్యం చెప్పడానికి కూడా ఇంత ఆలోచించరు. ఇంకొక 5 క్షణాల్లో నువ్వు చెప్పకపోతే 6వ క్షణంలో నేను బయటికి వెళ్ళిపోతాను. అన్నా, ఏంటి? నువ్వు టిప్పుకి ఐ లవ్ యూ చెప్పాలన్నా. నువ్వు సూసైడ్ చేసుకో అన్నంత సులువుగా చెప్పేవేంటి వల్లి? మురుగా, త్రిపుర వైపు కన్నెత్తు కూడా చూడని నన్ను దాని దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానని చెప్పాలా? జీవితం మీద విరక్తిగాని పుట్టిందేంటి నీకు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు? నన్ను ఏమన్నా అనుకో అన్నా, కానీ ఈ ఒక్క సాయం చెయ్యి. నువ్వు ఐ లవ్ యూ అని దానికి చెప్పేసే అన్నా. నీతో ఖచ్చితం చెప్పినంత ఈజీ అనుకున్నావా దానికి ఐ లవ్ యూ చెప్పటం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.